మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. 7/6/2026 ఆదివారం సంభవిస్తున్న యోగం భానుసప్తమి యోగం విశేషం. అధిక జ్యేష్ఠమాసం పురుషోత్తమ మాసం అని ప్రతీతి. ఇలాంటి పురుషోత్తమ మాసంలో ఏర్పడుతున్నటువంటి భానుసప్తమి యోగం పరిశీలిస్తే అందరికీ మానసిక శారీరక దృఢ ఆరోగ్యం మరియు సూర్యనారాయణ స్వామి వారి ఉపాసన, గ్రహబాధ నివారణ, సంపదలని అనుగ్రహిస్తుంది అని శాస్త్రవచనం. భానుసప్తమి యోగం ఒక అలభ్య విశేష యోగం. ఈసారి 7/6/2026 ఆదివారం సంభవిస్తే భానుసప్తమి ఉదయం 10 గంటల వరకు వైధృతి యుగం కూడా కలిసి ఉండటం చేత భానుసప్తమి యోగంలో సదాచారయుతంగా ఆచరించవలసిన విషయాలు శాస్త్రం చెప్పింది. స్నానం, దానం తథా శ్రాద్ధం సర్వం అక్షయం భవేత్. సంకల్పయుతంగా సదాచారయుత స్నానం. సదాచారయుత స్నానం అంటే ప్రాతకాలం ప్రథమంగా మలాపహరణ స్నానం, మురికి స్నానాన్ని చేసేసి తదుపరి స్త్రీ పురుషులు హిందువులందరూ కూడా సంప్రదాయంగా వస్త్రధరణ అంటే ధోవతిలాగా కట్టి ఇప్పుడు స్నానానికి సంకల్పం చెప్పుకొని ఆరోగ్యం కోసం, గ్రహబాధ నివారణ కోసం ఇదే సందర్భంలో కర్కాటకంలోకి గురువు ప్రవేశించి యమునా నదికి పుష్కరాలు కూడా ప్రాప్తించినటువంటి అత్యద్భుత ఈ సమయంలో ఎక్కడి వారు అక్కడే గంగాది పుణ్యతీర్థ స్మరణ చేస్తూ తమ కోసం, తమ కుటుంబం కోసం మంచి ఆయుష్ ఆరోగ్య ప్రసాదంగా సదాచారయుత స్నానం ఆచరించాలి. ఇది క్లుప్తంగా సదాచారయుత స్నానం. ఇలా చేసే ఈ సంకల్ప స్నానం అత్యంత పుణ్యాన్ని, ఆరోగ్యప్రదాతగా ఉంటుంది. సర్వ సంపదలు అనుగ్రహిస్తారు సూర్యనారాయణ స్వామి. తదుపరి సూర్యనారాయణ స్వామి వారికి వారి వారి గృహ ఆచారాన్ని అనుసరించి ఉపాసన రీతులు, అర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య హృదయ పారాయణ చేయటం, సూర్యనారాయణ స్వామి వారి నామాలని శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శిస్తూ వారి నామాలతో నమస్కరించటం. భాస్కరుడు నమస్కార ప్రియుడు కాబట్టి సూర్య నమస్కారాల చేత సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ఈరోజు భానుసప్తి యోగంలో ఇందాకే మనం ప్రామాణికమైన శ్లోకాన్ని విచారించాం. ఈరోజు తప్పనిసరిగా పితృదేవతలకు సంబంధించి జీవపితృలైన అంటే తల్లి తండ్రి బతికి ఉన్నవారు కూడా పితృదేవతా సంబంధమైన స్తోత్ర పారాయణాలు వారి ఎదుట చేయటం చేత సత్ఫలితాలు పొందుతారు. అజీవ పితృకులు ఇలాగా తల్లిదండ్రులు ఒకవేళ గతించిన వారైతే తప్పనిసరి ఈ యోగంలో వారికి తిలతర్పణాలు, శ్రాద్ధాది విధులు ఆచరిస్తే వైదిక శాస్త్రాలని అనుసరించి క్షీణించని పుణ్యాన్ని పొందుతారయ్యా అని చెప్పింది. అందులో పురుషోత్తమ మాసం అవటం చేత ఈ మాసంలో ఆధ్యాత్మిక చింతనలకి, పితృదేవత సాధనలకి అత్యధిక ఫలితాన్ని పొందుతారు. ఇంట్లో
సంతానానికి అభివృద్ధి కోసం కానీ, వివాహాల ఆటంకాలు పోవటం, లేదా పిల్లలు వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో సెటిల్ కాక ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలాంటి యోగాలను వినియోగించుకొని మన సాధకులు సత్ఫలితాలు హిందువులందరూ పొందగలరు. ముఖ్యంగా మన హిందూ సమాజం తమ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణుల్ని పిలిపించుకొని వారి ద్వారా తర్పణాలు 10 గంటల లోపల ఇవ్వటం చేత వైధృతి యోగం కూడా కలిసి ఉండి ఈ అధిక మాసపు మరియు భానుసప్తమి యోగము ఉపరి ఇంకా చెప్తే వైధృతి యోగము, ఇన్ని కలయికలతో వంశాభివృద్ధి తథ్యం శ్రద్ధగా ఆచరించాలి హిందువులు. ఇలాంటి వైభవాలని సదా హిందూ సమాజం వినియోగించుకోమని జ్ఞానసింధు మరీ తెలియచేస్తూ ఉంటుంది. జ్ఞానసింధుని అనుసరిస్తున్నటువంటి హిందూ కుటుంబాలకి సూచన ఏమిటంటే, పంచాంగాలను పరిశీలించి మీ అందరి కోసం, మీ సంక్షేమం కోసం అందిస్తున్నటువంటిది నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా ఈ వైభవాన్ని మీరు ఒడిసి పట్టుకొని వినియోగించుకోండి. ఇక 3 సార్లు, 6 సార్లు, 9 సార్లు, 12 సార్లు ఇలా శక్తి మేరకు ఆదిత్య హృదయ పారాయణ చేయటం చేత ఇటు గ్రహ బాధలు పోతూ సంపూర్ణ ఆరోగ్యాల్ని పొందుతారు. ఆరోగ్య ఆనుకూల్యతని పెంచుకున్న వారు అవుతారు. ఇక అన్నీ కుదిరిన వారు శక్తి ఉంటే, అవకాశం ఉంటే శ్రేష్టమైన గోధుమ రవ్వలు ఆవు నెయ్యి కలిపి మంచి ఆర్గానిక్ బెల్లం లాంటి దానితో సూర్యనారాయణ స్వామి వారికి తీపి పొంగలి తయారు చేసి గృహంలోని నివేదన పెట్టుకొని ఆ ప్రసాదాన్ని అందరూ తీసుకుంటూ, ఇక భానువాసర నియమాలు అంటే ఈరోజు మామూలు తల స్నానం చేయాలి తప్ప తలకి ఎలాంటి నూనెలు పెట్టుకోకూడదు. ఈరోజు తప్పనిసరిగా శాకాహార భోజనమే చెయ్యాలి. భానువాసరం రోజు హిందువులందరూ గుర్తుపెట్టుకోవలసినది శాకాహార భోజనమే చెయ్యాలి. ఇంకా అవకాశం ఉంటే మసాలా లాంటివి పూర్తిగా వర్జించి ఈ భానువాసర నియమాలని ఒక వ్రతంగా పాటిస్తూ ఉంటే ఆ కుటుంబంలో రాను రాను గ్రహబాధ క్షీణిస్తూ అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందుతూ సంకల్పాలు సిద్ధిస్తాయి. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఇలాంటి యోగాలని ఎవ్వరూ వదులుకోకండి. సంపూర్ణంగా హిందువులారా, మీ సోదరుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా తెలియచేస్తున్నాను. వినియోగించుకొని సత్ఫలితాలు పొందగలరు. శ్రీమాత్రే నమః.